బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మాట నిలబెట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బత్తుల శ్రీనివాస్ అనే చిన్న వ్యాపారికి అండగా నిలిచారు. గతంలో బతుకమ్మ ఘాట్ దగ్గర కేటీఆర్ టీ స్టాల్ పేరుతో 4 ఏళ్లుగా టీ స్టాల్ నడుపుతున్న శ్రీనివాస్ హోటల్ ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు తొలగించారు. దానికి లైసెన్స్ లేదని అధికారులు తేల్చారు. ఈ సంఘటన ఫిబ్రవరిలో జరిగింది. హోటల్ సామాగ్రిని తీసుకొనివ్వకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా క్రేన్ సాయంతో స్టాల్ ను తరలించారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్ ను పోలీసులు స్టేషన్ కి తీసుకువెళ్లి ఆందోళన చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ శ్రీనివాస్ కి భరోసా ఇచ్చారు. ఫోన్ ద్వారా మాట్లాడి తన కుటుంబ బాధ్యత తనదని హామీ ఇచ్చారు. త్వరలో కొత్త టీ స్టాల్ పెట్టిస్తానన్నారు. అన్నట్లుగానే సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌరస్తాలో తన సొంత ఖర్చులతో సరికొత్తగా టీ స్టాల్ ను ఏర్పాటు చేయించారు. కేటీఆర్ సాయంతో కొత్తగా తన జీవితాన్ని స్టార్ట్ చేసిన టీ స్టాల్ యజమానితో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ లో ఇవాళ బత్తుల శ్రీనివాస్ హోటల్ పెట్టుకునేది కేటీఆర్ పేరు మీద హోటల్ నిర్వహిస్తున్నాడు. అయితే కేటీఆర్ పేరు మీద నిర్వహిస్తున్న హోటల్ ను మున్సిపల్ అధికారులు ఇటీవల తొలగించారు. అయితే హోటల్ పేరు తొలగించడంతో పాటు కేటీఆర్ పేరును కూడా తొలగిస్తూ పరద కూడా తీసేసి వాళ్ళ హోటల్ కూడా మూయించారు. మూయించిన అనంతరం తర్వాత అది ఎందుకు మూయించారని అడిగితే కూడా ఎలాంటి సమాచారం లేకుండా, హెచ్చరిక లేకుండా తమ ఆధారం అంటే తమకి ఆధారం లేకుండా చేశారని చెప్పేసి తమ వ్యాపారం దెబ్బతీశారని చెప్పి శ్రీనివాస్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది ఎందుకు ఎట్లా జరిగిందో మనకు దగ్గర శ్రీనివాస్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, మీరు మీ హోటల్ ఎందుకు తొలగించాల్సి వచ్చింది? సార్, నేను అంత మధ్యతరగతి కుటుంబం సార్. నాకు అక్షరం ముఖ చదువు రాదు సార్. నేను నిరుద్యోగిని. మా భార్య 10వ తరగతి చదువుకుంది సార్. ఆమె నేనేం చేతలేను కాబట్టి ఆమె కూడా నాతో ఛాయ్ అమ్ముకుంటున్నాం సార్. మేము మబ్బుల 2:30కు లేస్తాం సార్. మబ్బుల 2:30కు లేచి మేము ఛాయ్ అమ్ముకుంటాం. అది మేము 10 దాకా నడిపించుకుంటాం సార్. ఆ మార్కెట్లో 15 మా వ్యాపారం అయిపోతుంది. అడిగి ఒకళ్ళు రారు, మా దగ్గర వాళ్ళు తాగరు, అంతే సార్. దానికి సార్ మన కలెక్టర్ మన సిరిసిల్లకు మా పెద్ద సార్ అట. ఆ పెద్ద సార్ వచ్చిండు. ఆ పెద్ద సార్ ఏది వాకింగ్ వచ్చిండా మరి ఇది ఎట్లా వచ్చిండో తెలియదు సార్. పోయేటప్పుడు ఆ సార్కి మంచిగా వేయండి, వచ్చినప్పుడు ఆ సార్కి ఏం ముట్టిలేము. ఇటు మన షాప్ దిగు చూసేవారు కదా కేటీఆర్ గారి బొమ్మ కనబడ్డది. బొమ్మ కనబడంగానే ఆ సార్కి ఏం చేయనో అర్థం. ఆ సార్కు నా దగ్గర రాలేడు, నాతో మాట్లాడేది. ఒక ఈ నుంచి ఒక 5 మీటర్ల దూరంలో మాకు పోలీస్ స్టేషన్ ఉంటుంది సార్. అడిగి పోయి ఆ నుంచి 2 అధికారులను పంపించారు. ఓన్లీ మున్సిపల్ అధికారులను పంపించారు సార్. మున్సిపల్ అధికారులను పంపించి ఆ షాపును బంద్ చేయమన్నాడు, ఆ షాపును సిల్ చేయమనండి అని చెప్పినాడు సార్. వాళ్ళు వచ్చి బంద్ చేయరు, మీరు బంద్ చేసి మీరు ఇంటికి కోరి మీకు ఉర్రంగా మీకు ఎందుకు బంద్ చేయమంటారు మేము అడగాక మీకు ట్రేడ్ లైసెన్స్ లేదట, దాని గురించి బంద్ చేయరు అని వాళ్ళు చెప్పారు సార్. వాళ్ళు చెప్పి మొత్తం నాకు అప్పుడు ఏం మాట్లాడాలి ఏం కాదని నాకు ఏం అర్థం కాలేదు సార్. నేను చచ్చిపోయిన శవం లెక్క అయిపోయినా సార్. ఇక నా రోజు చారేందుకు వచ్చే కస్టమర్ ఉంటుంది కదా సార్, వాళ్ళే అడిగారు. వాళ్ళు ఎందుకు బంద్ చేయమంటారు అంటే ఆ సమాధానం చెప్పారు సార్. క్రియేట్ లైసెన్స్ లేదన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది సార్, పోయేటప్పుడు ఫస్ట్ ఏమో మాకు అది చెప్పండి సార్, ఏమైంది క్రియేట్ లైసెన్స్ లేదు బంద్ చేసుకోర్రి అంటే అప్పటి మంది సార్ స్టిక్కర్ తీసేసిన మన ఇట్లా ఉంటాయి కదా సార్, కేటీఆర్ టీ స్టాల్ అంటే స్టిక్కర్ ఉండే, అది తీసేయగానే సార్ వాళ్ళు వెళ్ళిపోయాక మేము 2 రోజులు హోటల్ తీసుకున్నాం సార్. 2 రోజులు హోటల్ తీసుకున్నాక మా దగ్గర గువ్వలు రాలే. మా గువ్వలు ఏ బంద్ చేయమని చార్జ్ చేసుకోమని వాళ్ళు ఏం చెప్పాలి, చెప్పలేకనే నడిపించుకుంటున్నాం సార్. 2 రోజుల తర్వాత వచ్చి డబ్బా ఎత్తుకొని పీకే సార్. మన కనీసం దొంగల తాళము తలుపు ముందస్తు సమాచారం ఇవ్వలేదు అధికారులు. మాకు ఏం చెప్పలేదు సార్. మేము డబ్బా తీసుకుపోతున్నాం అని చెప్పలేరు. అలా మీ సామాన్ ఉన్నాయి, మీ సామాన్ తీసుకోమని చెప్పలేరు నాకు. మొత్తం మనం ఇప్పుడు ఇంట్లో దొంగలు పడతారు కదా సార్, దొంగల వల్ల కూడా వాడు తాళము తలుపు వాళ్ళ కొడతాడు. వీళ్ళు అట్లా కూడా వాళ్ళ కొట్టలేరు సార్. మొత్తం డబ్బా ఎత్తుకొని పీకారు దొంగలు లెక్క. ఇక దొంగలనే న్యాయం సార్, దొంగల కన్నా న్యాయం మానవత్వం ఉంటుంది. మీరు అప్పుడు ఎన్నికల నిబంధనలు అడ్డు వస్తున్నాయని చెప్పేసి ఏమన్నా సమాచారం అట్లా కూడా చెప్పలేదు సార్. కేవలం చెప్పినది నాకు మున్సిపల్ అధికారులు చెప్పింది, మీకు ట్రేడ్ లైసెన్స్ లేదని చెప్పారు నాకు. అంటే ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదా మీరు ఇదివరకు? మరి ట్రేడ్ లైసెన్స్ సార్ ఇప్పుడు నా పక్క పొంటి ఒక 2-3 హోటళ్ళు ఉన్నాయి. వాడు తీసుకుంటే అన్న ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నా మీరు కూడా తీసుకోవాలని చెప్తారు. లేకపోతే సిరిసిల్ల వేరే షాపులు ఉన్నాయి, వాళ్ళని తీసుకుని అన్న నువ్వు ఇట్లా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, మేము తీసుకున్నామని మాకు వాళ్ళని చెప్తారు. ఎవరు తీసుకొని వచ్చి వాళ్ళు వచ్చి నా మీద పడితే నాకు అచ్చడంకో సార్ అది ఓడిస్తాడో తెలియదు నాకు అసలు. ఫస్ట్ ఆ ట్రేడ్ లైసెన్స్ అనేది ఎవరిస్తారు ఎక్కడ ఇస్తారని తెలియదు. ఇప్పుడు మాకు చెప్పాలి కదా ఇట్లా లైసెన్స్ తీసుకోవాలంటే మేము ఎంతనో 100-200 కట్టుకొచ్చుకుంటాం. నాకు ఆ ముచ్చట్లే తెలియదు కదా సార్. మీరు ఎన్ని రోజులు ఈ హోటల్ నడిపోబట్టి? 5 సంవత్సరాలు అవుతుంది సార్. 5 సంవత్సరాలుగా లేని అంటే ఈ నిబంధనలు ఇవాళ ఎందుకు వచ్చినాయని ఇది ఏం లేదు సార్. ఒకటే మీకు సిరిసిల్లలో ఇప్పుడు ఉన్నది కారణం ఏంటంటే
కేటీఆర్ పేరుతోటి నేను హోటల్ నడిపిస్తున్నా, ఆయన ఫోటో పెట్టుకొని నడిపించుకుంటున్నా కాబట్టే నన్ను మొత్తం రోడ్డు మీద వారేసారు సార్. దీనికి మించి ఏం లేదు సార్. కేవలం ఇది కేటీఆర్ మీద కోపం కొద్దీ నా ఈ బంధవాళ్ళ కొట్టిండు కలెక్టర్, ఇక అంతే. నా కడుపు కొట్టిండు ఆయన. ఇప్పుడు ఇప్పుడు ఆయనకు వీళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు నా ఏంత బాధపడుతున్నా నా కలగలదు వాళ్ళకు. నేను ఏడుతున్నా సార్. నేను మందాయి చచ్చిపోయాడు సార్. మా ఫ్యామిలీ మందాయి చచ్చిపోదాం అనుకున్నాను. అన్న కేటీఆర్ అన్న ఫోన్ చేసి తమ్ముడు నేను ఉన్నాను భయపడకంటే బతుకుతున్నాం. ఇప్పుడు మేము 5 బతుకున్నాం అంటే కేవలం కేటీఆర్ అన్న కారణమే. కేటీఆర్ గారు ఆయన విషయం చెప్పారా మీరు? ఏమని చెప్పారా? నేను ఏం చెప్పలేను సార్. నాకేం కేటీఆర్ అంతా అన్నకు ఫోన్ చేసి మాట్లాడే స్థాయి నాకు లేదన్న. ఆయన ఎమ్మెల్యే మంత్రి, మనకు అంత సీన్ లేదు. నేను ఆయనతో మాట్లాడలేదు. ఇక్కడ ఏది జరిగే విషయాలు వనరులు ఉంటారు కదా మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసి సార్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండో మరి సార్ టీవీలో చూసిండో ఎట్లా చూసిండో తెలియదు. నాకు ఫోన్ చేసి మాట్లాడిండు. తమ్ముడు షాప్ పోతే పోని, నువ్వు బాధపడకు, నేనున్నా. ఇక్కడ సిరిసిల్ల వీడు మూర్ఖుడు ఉన్నాడు, ఆ మూర్ఖుడితో నువ్వు గెలవవు. నువ్వు సపరేట్గా మున్సిపాలిటీ నుంచి ధర్నా చేయగాడ ఏం చేయకుండా వాళ్ళ నుంచి వెళ్ళిపో. నీకు నేను కొత్త షాప్ పెట్టిస్తా. 5 లక్షలే కానీ 10 లక్షలే కానీ ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా, నువ్వు భయపడకు అని చెప్పిండు సార్. అంటే కేటీఆర్ మీరు ఇప్పుడు ఆదుకున్నారు. కేటీఆర్ మీకు ఆర్థిక సాయం అందించారు భావిస్తున్నారు? ఆర్థిక సాయం నాకు ఇప్పుడు ఇంతవరకు ఏం ఇవ్వలేదు సార్. నాకు షాప్ పెట్టించింది సార్. మొత్తం ఈ షాప్ మొత్తం సార్దే. ఇళ్ళకైంది ₹1 కూడా నా జేబులకే పెట్టుకోలేదు సార్. మొత్తం సారే పెట్టించిండు. ఇక ఆయన దయా సార్. చెప్పండి అమ్మా, మీ కొడుకు ఎందుకు ఓట్లు బంద్ చేయాల్సి వచ్చింది? తను కలెక్టర్ బంద్ చేయించారా లేకుంటే ఏమైనా నిబంధనల సమాచారం ఇచ్చారా మీకు? మాకు ఎవ్వరు ఇవ్వలేదు సార్. మాకు సమాచారం ఎవ్వరు ఇవ్వలేరు. కలెక్టర్ సారే వాకింగ్ పోంగా బతుకమ్మ ఘాటకాడకి పోయిండట, వచ్చిండట. ఇటు రాంగా పోంగా చూసుకుంటా పోయి మళ్ళీ వచ్చి మళ్ళా ఇద్దరిని వాళ్ళని అధికారులను పంపించి హోటల్ మూపిమని చెప్పు అని తోలిచ్చిండట. వాళ్ళు వచ్చే వరకు ఈ సార్ది పోటు ఉన్నది, పోటు గురించే హోటల్ బంద్ చేయమంటుండ్రు అని వీనికి ఆడికే డౌట్ వచ్చి ఆయన కత్తి పట్టి పోటును బ్యానర్ కోసేసిండట సార్. కోసేసినాక ఆనాడు కోసేపు తీసిండ్రు హోటల్ తీసుకున్నారు ఇద్దరు. మళ్ళా భార్య భర్తలు ఇంటికి వచ్చిండ్రు. మళ్ళా తెల్లారు తీసిండ్రు, మళ్ళా మర్నాడు తీసిండ్రు సార్. మూడు రోజుల తర్వాత తీసి ఇంటికి పోయినాక ఏం చేసిండ్రు, వీళ్ళు అన్నము ఇంకా తినలేరట. ఆయనతో మీ డబ్బా ఎత్తుకపోతుండ్రా సీనా అని వేరే పక్క షాప్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు సార్. ఫోన్ చేసే వరకు మా కొడుకు వెంటనే ఉరికి వచ్చిండు. నేను ఈ మార్కెట్లోనే ఉన్నా, నా దగ్గరికి కొప్పిలగాడ వచ్చిండు. అమ్మ మీ డబ్బా తీసుకోబోతుండ్రా అని. వచ్చే వరకు మా వాడు ఎదురుగానే వచ్చిండు. పోలీస్ టౌన్ దాటి డబ్బా తీసుకొని పోతుండ్రు. నా కొడుకు మేము లబలమ్మ మొత్తుకుంటే ఏం చేసిండ్రు, ఆయనతో నా కొడుకుని తీసుకుపోయి అరెస్ట్ చేసి డబ్బాని తీసుకొని పోయి ఇక మమ్మల్ని మొత్తానికి రోడ్డు మీద వేసిండ్రు సార్. నాకు 2 మన్మలు, కొడుకు కోడలు. నా కొడుకు పుట్టే రోగాలతోటి హార్ట్ పేషెంట్, బీపీ పేషెంట్, షుగర్, ఇవన్నీ బీమార్లతోటి మేము బతుకుతున్నాం సారు. మా బతుకు మొత్తానికి రోడ్డు మీద వేసిండ్రు సార్. మీ దయ, ఆ కేటీఆర్ సార్ దయ వల్లనే ఇప్పుడు మేము బతుకున్నాం. లేకపోతే మేము 5 చచ్చిపోతామని మేము తలుసుకున్నాం సారు. మేము బతకదలుచుకోలే. అద్దు మీరేం చెందకుండ్రి, మీరు పువ్వులు చెందకుండ్రి, నేనున్నా, అన్నిటికీ నేనున్నా అమ్మ అని చెప్పిండు సార్. అంటే ఇది పరిస్థితి మొత్తం మీద ఏంటంటే కేటీఆర్ పేరు పెట్టుకున్నందుకే ఇవాళ జిల్లా అధికారి ఉపాధి తొలగించి హోటల్ తొలగించి ఆ హోటల్ నడుపుకున్న డబ్బాను కూడా ఆ మున్సిపాలిటీ వర్కర్లు తొలగించారు, నా ఉపాధిని కొల్లగొట్టారని చెప్పి శ్రీనివాస్ చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద విషయం తెలుసుకున్నటువంటి కేటీఆర్ గారు ఇవాళ మళ్ళీ శ్రీనివాస్కు అండగా నిలిచి శ్రీనివాస్కి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఇవాళ అన్ని ఏర్పాటు చేసి మళ్ళీ తిరిగి హోటల్ పునరుద్ధరించి తనకు జీవం పోస్తారని చెప్పి చెప్పుకొస్తున్నారు. కెమెరామెన్ రఘుతో ప్రేమ్ కుమార్, మెగా 9 టీవీ, సిరిసిల్ల.